విషయాలు వీళ్ళకి వచ్చే మనలో ఎవరు గొప్ప వాళ్ళు అన్న కాడికి వచ్చేసాయి. ఇదేంటంటే ఇప్పుడు మన సంఘంలోని కొంతమందికి ఎలాగా ఉంటుందంటే ఎవరు గొప్ప వాళ్ళు మన సంఘం, ఎవరు గొప్ప వాళ్ళు, పాస్టర్ గారు గొప్ప వాళ్ళ, లేకపోతే డ్రమ్ కొట్టి ఆయన గొప్పవాడా, లేదా పాటలు పాడే మనం గొప్ప వాళ్ళమా, ఎవరు గొప్ప వాళ్ళు, కూర్చున్నా మీరు గొప్ప వాళ్ళ, నిలబడ్డా నేను గొప్పవాడినా, ఆవిడ కింద కూర్చున్న ఆవిడ గొప్పదా? ఆలోచన చేసుకుంటే మన యొక్క హృదయాల్లో కూడా ఇటువంటి చాలా ఉంటాయి. ఆ 12 మంది శిష్యుల్లో వాళ్ళ కలత ఏంటంటే ఎవరు గొప్పవారు అన్న విషయాన్ని తర్కించుకుంటున్నారు. ఎవరు గొప్పవాళ్ళు అనేసి వాదన పెట్టుకుంటున్నట్లుగా మనకి తెలియపరుస్తున్నారు. తర్వాత ఆ విషయాలు చూస్తున్నప్పుడు వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదట వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలనని చెప్పి. ఇప్పుడు నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటే, యేసు ప్రభు నిన్ను మెచ్చుకోవాలనుకుంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు అందరిలో నేను వెలగొండాలంటే మొదటి వాడివై ఉండాలి అనుకుంటే నువ్వు కడపటి వాడిగా ఉండాలంట. ఎక్కడ ఉండాలంటే కడపటి వాడిగా ఉండాలంటాం. ఈ విషయానికి నాకు ఒక ఉదాహరణ, నేను చూసిన ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఒక మందిరానికి వెళ్ళాను. ఆ మందిరంలోని ఒక ఆయన చెప్పులు, మనం విడిచిపెడతాం కదండి చెప్పులు, అవన్నీ కూడా లైన్గా పెడుతున్నాడు. ఆ చర్చి దగ్గర 6 ఎకరాల పొలంలో మధ్యన కట్టబడింది. ఆ చర్చికి నేను వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఆ వ్యక్తి అలా చెప్పులన్నీ కూడా మనం విడిచిపెడుతుంటే ఆయన లైన్గా పేర్చుకుంటున్నాడు. ఆయన చివర కూర్చున్నాడు. ఇక్కడి నుంచి వాక్యము చెప్తా ఉన్నాడు సేవకుడు. మేమందరం మీకులాగా అప్పుడు కూర్చున్నాం. కూర్చుంటే ఆయన్ని సేవకుడు మధ్యలో లేపాడు. ఆయన లేపినప్పుడు మేమందరం ఆయన కాసి చూసాం. చూస్తే అప్పుడు ఆ సేవకుడు చెప్తున్నాడు, ఈ 6 ఎకరాల పొలము ఆయనే ఇచ్చాడు. ఈ 6 ఎకరాల పొలం ఎవరు ఇచ్చారంటే ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ, అదే మనం అటువంటి పొలాన్ని కానీ మందిరానికి ఏదైనా ఇచ్చామనుకోండి, మన అంతరాత్మ ఏ స్థాయిలో ఉంటుంది? చూడండి, అందుకోసమే ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గర నన్ను గెలవాలి అంటే, నువ్వు నన్ను గెలుచుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఎవడైనా మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలోనే కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెను. నువ్వు పరిచారకుడుగా ఉండాలి. ఆయన కోరుకునేది ఏంటంటే నువ్వు తగ్గించుకొని ఉండాలి, తర్వాత నువ్వు పరిచర్య చేసే గుణం నీలో ఉండాలి. తగ్గించుకుంటే సరిపోదు, నువ్వు ఇంకోటి ఏం చేయాలంటే పరిచర్య కూడా చేయవలసిన వాడిగా ఉన్నావు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది